స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇలా కూడా ప్రాబ్లమ్స్ మనకు అడగొచ్చు. 7 + x = 15 - x, దెన్ x = 7 + x = 15 - x. మనం ఏం చేయాలంటే ఎక్స్లన్నీ ఒక సైడ్ తీసుకొచ్చుకోవాలి, వేరియబుల్స్ కాన్స్టెంట్లన్నీ ఒక సైడ్ తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ -x యువతలకు వస్తే ఏమైంది, +x, x + x = 15. ఈ ప్లస్ అని వదలకు వస్తే -7. x మీన్స్ 1x 1x 2x 2x = 15 - 7 = 8. x = 8/2. 2 1 ja 2 4 ja. Therefore x = 4. x = 4. అదేవిధంగా ఇక్కడ చూడండి, 25 - x = 15 + x. ఓకే, హియర్ ఆల్సో సేమ్. హియర్ ఈ ఎక్స్ని ఇటు తీసుకొద్దాం, -x -x, ఈ ప్లస్ యువతలకు వస్తే ఏమైంది, మైనస్ అయింది. ఓకేనా? ఓకే, = 15 - 25 -2x = -10 + 15 -10. 15 ముందు ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు. +15 - 25 అంటే 25 ముందున్న మైనస్ పెద్దది కాబట్టి మైనస్ వచ్చింది. 25 - 15 వచ్చి 10. ఓకే, రెండు వైపులా మనం మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. 2x = 10, x = 10/2 = 1 ja 2 5 ja = 5. మనం మామూలుగా అయితే ఏం చేయాల్సిన అవసరంలా, మనకి ప్రాక్టీస్ ద్వారా వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి అంటే 15లోంచి 7 తీసేస్తే 8, 2x = 8, x = 4 అంతే. 25లోంచి 15 పోతే 10, 2x = 10, x = 5. ప్రాక్టీస్తో ఊరికి పెట్టేయచ్చు మనం. ఓకేనా? ఇట్లా ఏం చేయాల్సిన అవసరం లే. 4-5 ప్రాబ్లం చేయటంతో మనకి దాని స్కిల్ డెవలప్ అయితే చాలు. ఓకే, నెక్స్ట్ చూడండి, వీటికి కూడా చేయాల్సిన అవసరం లే. చేయకుండా ఎట్లా చేయొచ్చు అంటే, ఇది 8 కదా, 12లోంచి 8 పోతే 4, √x = 4, x = 16. మనం చేద్దాం ఒకసారి. ఓకే, చూడండి, ఇది +√x = 12, √x = 12, ఈ +8 అవతలకు పోతే -8, ఇట్ ఈస్ 4, √x = 4. స్క్వైర్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపుల వర్గాన్ని చేస్తే మనకి √x² = 4². స్క్వేర్ రూట్ పోద్ది, రూట్ అంటే ఏంటి, √(1/2) కదా, కాబట్టి 1/2 2 పోయింది, క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ x = 16. నెక్స్ట్ వన్ చూద్దాం. 7 + = 20, దెన్ x = here √x = 20 - 7, it is 13, √x = 13 వైపులా వచ్చింది, x = 13² = 169. therefore x = 169. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. మనమైతే మన పిల్లలకి NMMS కోసం చేస్తున్నాం కాబట్టి ఇవి NMMSలో ఒక బిట్ అనేది కంపల్సరీగా వచ్చింది. ఏ ప్రాబ్లమ్స్ ఏటికైనా కూడా RRBs కానీ SSC కానీ ఇవన్నిట్లో కానీ మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి, స్కిల్స్ అనేవి. ఓకే, థ్యాంక్ యూ.